ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు కంటెంట్ క్రియేటర్ యశ్వంత్ పాల్గొంటున్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే యశ్వంత్. నమస్తే అండి. ఏంటి యశ్వంత్, ఈ మధ్య ఏఐ ఒక సివిల్ ఇంజనీర్ చేసే పని కూడా ఏఐ చేసేస్తుందంటే, ఒక మెకానికల్ ఎక్స్పర్ట్ అంటే ఆటోమొబైల్కి సంబంధించి ఒక మెకానికల్ ఎక్స్పర్ట్ చేసే పని కూడా ఏఐ చేస్తుందంట. మరి ఏంటి ఇలా అంటే మనిషి చేసే పనులన్నీ ఏఐ చేసుకుంటూ పోతే ఏంటి రాబోయే రోజుల్లో మన ఉద్యోగాలకు ఏమన్నా ఎసరు ఉంటుందంటారా? నిజమే అండి. రీసెంట్గా పోర్చుగల్లో మామూలుగా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఏఐని ఇంటిగ్రేట్ చేశారు వాళ్ళు. ఏఐ ఒక ఇంటిని డిజైన్ చేసి ఆ 3D ప్రింటింగ్ యూజ్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. అది ఒక ప్రోటోటైప్ అయినా కూడా అది ఒక హోప్ ఇచ్చింది అందరికి. ఓకే, ఏఐ ఇల్లు కూడా కట్టేస్తుంది, ఇంకా సివిల్ ఇంజనీర్స్ అయిన మా పని ఏంటి అని ఇప్పుడు చాలా వరకు వరి అవుతున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఆటోమొబైల్ ఇంజనీర్ చేసే పని సెకండ్స్ లో చేసేసింది. ఇప్పుడు కార్ ని, ఒక న్యూ మోడల్ కార్ ని డిజైన్ చేయమని కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తే సెకండ్స్ లో అది డిజైన్ చేసి కంప్లీట్ డిజైన్ ఇచ్చేసింది. అలాంటి డిజైన్ కోసమనే పీజీలు చేస్తారు, యూజీలు చేస్తారు, ఇంకా స్పెషలైజ్డ్ కోర్సులు చేస్తారు, 4-5 ఏళ్ళు కష్టపడి చదువుతారు. అలాంటిది సెకండ్స్ లో ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్ళలో కూడా వరి అనేది స్టార్ట్ అయింది. ఇలా ఆల్మోస్ట్ మీరు ఏ జాబ్ తీసుకున్నా, మనం ప్రీవియస్ గా కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, డాక్టర్ చేసే పని కూడా డయాగ్నైజ్ చేసి చెప్పేసింది అని చెప్పి. సో మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది. బట్ కొన్ని జాబ్స్ మాత్రం ఉన్నాయి, కొన్ని క్రియేటివ్ జాబ్స్ ఇలాంటివి. ఇంకో డికేడ్ వరకైనా కూడా ఇవి సేఫ్ గా ఉంటాయి నాకు తెలిసి. అయితే ఒక్కసారి ఆ జాబ్స్ ఏంటి ఒకసారి డీటెయిల్ గా అంటే ఎటువంటి జాబ్స్ కి డోకా లేదు ఒకవేళ ఏఐ వచ్చినా కూడా? ఫస్ట్ తీసుకుంటే ఏఐ ఇంజనీర్స్ అనుకోవచ్చు, ఏఐని డెవలప్ చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లీస్ట్ ఇంకొక డికేడ్ కైనా కూడా ఏఐ అనేది ఏఐ డెవలప్ చేసే వాళ్ళ చేతిలో అయితే ఉంటుంది. కాబట్టి ఏఐ డెవలప్ చేయడం అనేది మంచి డిమాండింగ్ స్కిల్ అని చెప్పుకోవచ్చు. దాన్ని కూడా రీప్లేస్ చేయలేదు. ఏఐని క్రియేట్ చేయడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పాసిబుల్ కాదు, లిమిటేషన్స్లో. కాబట్టి ఇది ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీ అని కూడా అనుకోవచ్చు, ఏఐ డెవలపింగ్ ఆర్ ఏఐ ఇంజనీర్ అవ్వడం కూడా. ఇంకొకటి క్రియేటివ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు లేకపోతే మీరు యాంకర్లు అయి ఉండొచ్చు, న్యూస్ రిపోర్టర్స్ అయి ఉండొచ్చు, జర్నలిస్టులు అయి ఉండొచ్చు, ఆర్ ఈవెన్ మూవీస్ లో వర్క్ చేసే కొన్ని క్రియేటివ్ ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళని ఏఐ రీప్లేస్ చేయలేదు, మనుషులు మాత్రమే చేయాలి. మనం వాళ్ళని బలవంతంగా అతికిచ్చినా అట్లీస్ట్ ఇంకో డికేడ్ వరకు అది ఏఐ అని మనకు తెలిసిపోతుంది. అంత ఫీల్ అనేది ఉండదు. ఆ పర్సనలైజ్ టచ్ కోసమే మనం మూవీస్ కి వెళ్తాము, లేకపోతే టీవీ షోస్ చూస్తాము, న్యూస్ చూస్తాము, ఏదైనా కూడా. అదే లేదు అనుకుంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాదు కదా. ఒక రోబోట్ వచ్చి చదువుతా ఉంది అంటే ఒక 2 నిమిషాలు చూసి నవ్వుకుంటాం బాగుంది అని, బట్ అంతేగాని దాన్ని ఫాలో అవి లెర్నింగ్ అయితే వాడు. ఇది ఒక ఫీల్డ్ అనుకోవచ్చు సేఫ్ గా ఉండేది. డాక్టర్స్, అఫ్ కోర్స్ డాక్టర్స్ కి హెల్ప్ అవుతుంది ఏఐ బాగా ఇప్పుడు, బట్ కంప్లీట్ గా అంత ఎమోషనల్ థింకింగ్ అయితే ఏఐ చేయలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కాబట్టి క్రిటికల్ సర్జరీస్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా డాక్టర్సే చేయాలి. ఇంకొక డికేడ్ వరకు అయినా కూడా కంప్లీట్ డాక్టర్స్ చేతిలోనే ఉంటుంది ఈ మెడికల్ ఫీల్డ్ అనేది. బట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. అలాని ఏ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు చేయలేనివి ఇంపాసిబుల్ సర్జరీస్ కానివ్వచ్చు, ఆర్ ఇంపాసిబుల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి యూటిలైజ్ చేసుకోవచ్చు ఏఐని. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అది జనరల్ గా అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. మనం ఇంకో కొన్ని ఫీల్డ్ తీసుకుంటే అథ్లెట్స్ ఉంటారు. ఇప్పుడు రోబోట్స్ ని పెట్టేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనకు షూటింగ్ అనుకుందాం, ఒలింపిక్స్ లో కొన్ని మెడల్స్ వచ్చాయి, మన ఇండియా నుంచి 2 రోబోట్స్ ని పంపించాము. ఏమవుతుందంటే ప్రతి షాట్ కి 10 పడుతుంది. సో ప్రతి ఒక్కరికి గోల్డ్ మెడల్ వస్తుంది అప్పుడు. కాబట్టి అది ఎవరు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ చూపరు చూడడానికి. ఈ మధ్య ఒక డిబేట్ జరిగింది, ఎలన్ మస్క్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ట్విట్టర్లో ఇలా చెప్పాడు, మన ఇలాగా రోబోట్స్ చేసి పంపొచ్చు కదా అంటే ఆయనే చెప్పాడు ఈ మాట. అప్పుడు అందరూ 10 వేసేస్తారు, పెద్ద మజా ఉండదు. సో ఇది మాత్రం ఇప్పుడు సేఫే అన్నట్టుగా చెప్పారు ఈ అథ్లెట్స్ అనే వాళ్ళు కూడా. సో రోబోట్స్ పంపినా కూడా అగైన్ మనకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా టీచర్స్, ఇప్పుడు ఏఐ టీచ్ చేయగలదు. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ చాలా వరకు నేర్చుకోవచ్చు. బట్ ఎప్పుడైనా కూడా మన ఎగ్జామ్ ముందు మన ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని వెళ్తే ఆ మజా అనేది డిఫరెంట్ ఉంటుంది. లాస్ట్ 5-10 మినిట్స్ ముందు కూడా చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచో ఏదైనా ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వెళ్తే మనకి ఇంపాక్ట్ ఉంటుంది బాగా. జస్ట్ ఆన్లైన్ లో నేర్చుకొని వెళ్తే ఎంత నేర్చుకున్నా కూడా ఒక లిమిటేషన్ అయితే ఉంటుంది. అలానే ఏఐ టీచ్ చేయగలదు, బట్ టీచర్స్ ని రీప్లేస్ చేసేదంతే కాదు. బట్ ఎప్పుడైనా టీచర్స్ అనేది ఉండాలి. బట్ వాళ్ళు ఏఐని యూజ్ చేసుకుని ఇంకా ఎంత బాగా టీచ్ చేయొచ్చు, ఎంత విజువల్ లెర్నింగ్ మెథడాలజీస్ పెట్టడం కానివచ్చు, ప్రాక్టికల్ లెర్నింగ్ కానివచ్చు, ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. ఇంకొక ఫీల్డ్ తీసుకుంటే డెసిషన్ మేకర్స్ ఆర్ పాలసీ మేకర్స్, సైంటిస్టులు కానివచ్చు. ఈవెన్ ఇప్పుడు ఒక కంపెనీకి బిజినెస్ కి CEO అనుకోవచ్చు.
ఆ CEO తీసుకునే డెసిషన్స్ అతనే తీసుకోవాలి, ఎందుకంటే అతను అంత ఎక్స్పీరియన్స్ ఎర్న్ చేశాడు. సో అలాంటివి మనం ఏఐ తీసుకోమంటే ఏఐ ప్రాక్టికల్ గా తీసుకుంటుంది ప్రతిదీ. కొన్ని వాటికి మనం ప్రాక్టికల్ నుంచి బయటకు రావాలి. సో అలాంటివి ఏఐ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడల్లా వాటిని అయితే ఇప్పుడు ఒక ఏఐ రోబోట్ తీసుకుని అయితే ఎవరు సీఈఓగా పెట్టరు, ఈవెన్ టాప్ మేనేజ్మెంట్ లో పెట్టరు, ఎందుకంటే దానికి ప్రాక్టికలిటీ ఎక్కువ అవసరం. సో నా దగ్గర డేటా ఉంది, డేటా బట్టి నేను వెళ్ళిపోతా అంటే కుదరదు అది. ఇంకోటి ఈవెన్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో వీటిల్లో తీసుకున్న ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకున్నా ఏ అయితే ఇప్పుడల్లా రీప్లేస్ చేయలేరు, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. బట్ ఏంటంటే ఈ న్యూస్ బేస్ చేసుకొని సో న్యూస్ పరంగా మారిపోతుంది కాబట్టి మార్కెట్స్ కానివ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కానివ్వచ్చు, మనకు ఎంత ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు ఏఐ నుంచి, బట్ రీప్లేస్ అయితే ఇప్పుడల్లా చేయలేదు ఇంకో 10 years వరకు. సో ఈ జాబ్స్ అన్ని అయితే సేఫ్ ఇప్పటి వరకు. బట్ ఇవి కాకుండా ఇంక ఏవి తీసుకున్నా కూడా కొంత డేంజర్లు అయితే ఉంటాయి. అది ఈవెన్ మీరు కోడింగ్ జాబ్స్ తీసుకున్నా కూడా అవి డేంజర్లోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్స్ అండి.